मॉल के चारों तरफ डायनामिट बिछा के रखा है, पूरा कंट्रोल उसके पास है, सो बी केयरफुल। आरिफ, इसे भी अंदर ले लो। ठीक है। కొంచెం దూరం కూర్చో. జిల్లో మనం ఎవరికి తెలియకుండా పోయి నీళ్లు తాగుదామా? ठीक है, जल्दी आना। భయపడకండి, నేను మీలో ఒకడినే, అంత నార్మలే. వాళ్ళొచ్చి వీళ్ళిద్దరు ఎలా చచ్చారో అని అడుగుతారు. ఒకడొచ్చి వీళ్ళిద్దరిని చంపి ఆ పక్కకు పారిపోయాడని చెప్పండి. చెప్తారుగా. మిమ్మల్ని నమ్మే దిగుతున్నా చివరిలో నన్ను ఇరికించేయకండి. డౌట్ ఏం లేదు, ఊరికే మనం ఒకటి చేయాలనుకుంటాం, మనకే ఇంకోటి చేసేస్తున్నారు. నాకు తెలిసి నిన్నే వెతుకుతున్నాడు అనుకుంటా. చూసేశాడు. అటు కాదు, ఇటు. ఇంతమంది ఉండగా నా పక్కన ఎందుకు కూర్చున్నావు? దానికి ఒక కారణం ఉంది. నువ్వు ఎంత చెప్పినా టెర్రరిస్టులు వచ్చి బెదిరిస్తే, ఎవరైనా నేను ఇరికిస్తే, ఎవరినైనా ఇరికించాలి అనిపిస్తుంది చూడు, అది నీకు మాత్రమే అనిపిస్తుంది. అందుకే నీ పక్కనే వచ్చి కూర్చున్నా. దానికి దీనికి ఏంటి రిలేషన్? నువ్వు నన్ను ఇరికించి వాడు నన్ను చంపేలోగా నేను నిన్ను చంపేస్తా. సూపర్.
తప్పకుండా కాపాడతారు కదా? తెలీదు, ట్రై చేస్తా. ట్రై చేస్తారా? किसने किया ये? कौन था वो? बोलो, कौन था? बताओ मुझे, कौन आया था यहाँ पर? हैं? बताओ मुझे, किसने मारा इन्हें? कौन आया था यहाँ पर? बताओ। तुमने देखा था उसको? భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎవరో నేను చెప్తా. ఏంటి? హాస్టేజెస్లో ఉన్న ఒకడు సడన్గా మీ మనుషుల దగ్గర ఉన్న కత్తి లాక్కొని వాళ్ళిద్దరిని పక్కనున్న సర్వీస్ ఏరియాలోంచి దూరి పారిపోయాడు సార్. గుడ్ బాయ్. వాడెవడో చూపించు. జహీర్, షో హిమ్ ద ఫుటేజ్. ठीक है. ఎక్స్క్యూజ్ మీ, ఆ శాండ్విచ్ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? సరే పర్లేదు, నో ప్రాబ్లం. Is everything under control? सब कंट्रोल में है सर. Copy. ఏం లేదు, నీకు ట్రూ స్టోరీ చెప్పాలనిపించింది. ఒకసారి లిబియాలో ఒక సినిమా హాల్ని హైజాక్ చేశా. విత్ అబౌట్ 150 పీపుల్ ఐ గెస్. మా డిమాండ్స్ అన్ని తీరుస్తామని ఆ గవర్నమెంట్ ఒప్పుకుంది. సో ఇట్ వాజ్ ఆల్ గోయింగ్ స్మూత్లీ. దీనిలో ఎవరో చూపించు. అవును, నాకు డౌట్. ఈ ఫుటేజ్లో నువ్వు ఎక్కడా లేవు. ఓ, ఇప్పుడే కనిపెడుతున్నావు దాన్ని నువ్వు? కానీ ఆ గవర్నమెంట్ క్రిమినల్గా ఆలోచిస్తున్నావు అనుకుని రెస్క్యూ టీంని లోపలికి పంపి బిడ్రే చేద్దామని ట్రై చేశాను. దెన్ యూ నో వాట్ ఐ డిడ్. నా దగ్గరున్న ఆ 150 హాస్టేజెస్లో 75 మందికి తలా ముండెం సెపరేట్ చేశా. ఇప్పుడు చెప్పు, ఆ 75 ఇన్నోసెంట్ లైఫ్స్ చావడానికి కారణం ఎవరు? అది కాదు, అసలు నువ్వు ఈ కథ అంతా నాకెందుకు చెప్తున్నావో అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము లోపలికి ఎవరిని పంపలేదు, పంపే ఐడియా కూడా లేదు. ఆయుష్యో నిజంగానే? అయితే నువ్వు కంగారు పడక్కర్లేదు. కట్ ద కాల్. Emergency. Come to my room. Boys. ఉండ్రా కంగారు పడకు, వస్తారు.